హాయ్ మేడం, వెల్కమ్ టు ఆప్తా. మీ పేరండి? కిరణ్మయి కృష్ణం సెట్ అండి. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? నేను చెఫ్ అండ్ నాకు రెస్టారెంట్ ఉందండి. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? ఈ 2017 యూకేలో స్టార్ట్ చేశాను క్లౌడ్ కిచెన్గా. సో 5 years సక్సెస్ఫుల్గా అక్కడ రన్ చేశాము. అండ్ ఇప్పుడు 2 yearsగా ఫస్ట్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అండి, ఇన్ ఇండియాలో. ప్రెసెంట్ ఎలా ఉంది మీ బిజినెస్? చాలా బాగుందండి. టీఎన్జేఎస్ కాలనీ గచ్చిబౌలిలో ఉంది మా బ్రాంచ్. సో ఇట్ ఈస్ అంత హోమ్లీ ఫుడ్గా ఫీల్ అవుతారు వచ్చిన కస్టమర్స్ అందరూ. ఇప్పుడు చెఫ్ అయినా లేదంటే కిచెన్ ఎలాంటిదంటే చాలా రిస్క్ బిజినెస్, అవును. చాలా కాంపిటీషన్ ఉంది. స్టార్టింగ్ మీకు ఐడియా ఎలా వచ్చింది? ఐడియా అంటే నేను చేసే వంటని మా ఫ్రెండ్స్ ఎక్కువ ఇష్టపడేవారు పార్టీస్కి అది. సో ఏంటి నేను అనుకున్నాను, దట్స్ మై ప్యాషన్. ఫస్ట్ బ్లాగ్ చేసేదాన్ని నా రెసిపీస్. దెన్ వన్ ఫైన్ డే నేను స్టార్ట్ చేశాను అనమాట, టేక్అవేస్ అండ్ ఆల్. సో ఇట్స్ బాగా క్లిక్ అయింది యూకేలో. సో దట్స్ ప్యాషన్ ఫర్ ఫుడ్. దట్స్ ఇట్, దట్స్ మేక్స్ మీ ఇది మీ ఓన్ ఐడియా లేదంటే ఎవరైనా సజెస్ట్ చేస్తారా? నా ఓన్ ఐడియా అండి. నా ఓన్ ఐడియా. బట్ రెసిపీస్ అన్నీ కూడా మాకు ఫ్యామిలీ రెసిపీస్ ఉంటాయి అనమాట. మా అత్తగారి చాపుల్స్ అని, మా మమ్మీ వాళ్ళ చికెన్ కర్రీ అని, అట్లా పులిహార, జస్ట్ సో మెనీ థింగ్స్, తలపకట్టి బిర్యానీ అట్లా. స్టార్టింగ్లో ఏ బిజినెస్కైనా లేదంటే ఏ కంపెనీ పెట్టాలన్నా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ ఇది యూఎస్లో అంటున్నారు కదా, సో ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చాయి, మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు? స్టార్టింగ్లోనే కాదండి, ఫుడ్ ఇండస్ట్రీలో ఎవ్రీడే స్ట్రగుల్ ఉంటుంది, ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ ఎంజాయ్ మై వర్క్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.